నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమస్తే ఫ్రెండ్స్, ఇది సోనీ 24 మోడల్ నెంబరు KLV24P423D మోడల్ నెంబరు. మనకి దీని కంప్లైంట్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. స్టాండ్ బై లైట్ వెలిగింది, ఇంకా బ్యాక్ లైట్ కూడా వెలుగుతుంది, కానీ పిక్చర్ రావట్లేదు. దీని కంప్లైంట్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది 19 వోల్ట్స్ ఫ్యూజు. ప్యానల్ వోల్టేజ్ ఇది 90 వోల్ట్స్ వస్తుంది. ఫ్యూజ్కి అవుట్ కూడా 19 వోల్ట్స్ వస్తుంది. ఈ ఐసీ నుంచి రెగ్యులేట్ అయ్యి యువతలకు 12 వోల్ట్స్ రావాలి. అయితే ఈ ఐసీకి 19 వోల్ట్స్ వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడికి 12 వోల్ట్స్ వస్తుంది, 19 వోల్ట్స్ వస్తుంది, కానీ ప్యానల్కి 12 వోల్ట్స్ రావట్లేదు. ప్యానల్కి ఇది కెపాసిటర్ ఇటు మైనస్, ఇటు ప్లస్, ఇటు మైనస్, 12 వోల్ట్స్ రావట్లేదు. అంటే ఈ ఐసీ ఖరాబ్ అయింది. ఈ ఐసీకి మనం ఆ ఐసీ ఓపెన్ చేసేసి అక్కడ బక్ బోర్డ్ వేసి స్టెప్ డౌన్ బోర్డు కానీ స్టెప్ అప్ బోర్డు కానీ వేసి మనం ప్యానల్కి 12 వోల్ట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్యానల్ బాగుందో లేదో తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బోర్డు వేద్దాం. ఫ్రెండ్స్, ఇవి స్టెప్ అప్ స్టెప్ డౌన్ బోర్డులు. ఇవి అంటే మనం 5 వోల్ట్స్ దగ్గర నుండి 30 వోల్ట్స్ దాకా పెంచుకోవచ్చు, బూస్టింగ్ చేసుకోవచ్చు. స్టెప్ అప్ బోర్డు 30 వోల్ట్స్ నుంచి 5 వోల్ట్స్ దాకా తగ్గించుకోవచ్చు. అయితే ఈ మోడల్ నెంబర్లో CA6009 LM2596 ఇది ఒకటే. అయితే ఇవి ఎలా పనిచేస్తాయి అన్నది కూడా చూద్దాం. ఇప్పుడు మనం సోనీ 24కి స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ వేద్దాం. ఓ బోర్డు అది ఎలా వేయాలి ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి కూడా చూద్దాం. అయితే ఫ్రెండ్స్, కనెక్షన్లు ఇచ్చాను నేను. కనెక్షన్లు కూడా బోర్డుకి అడాప్టర్ పెడుతున్నాను. అడాప్టర్ పెట్టాను, బ్యాక్ లైట్లు వెలిగాయి. అయితే మనం ఇన్పుట్ 19 వోల్ట్స్ ఇచ్చామండి దీనికి. ఇది CA మోడల్ నెంబరు CA6009. ఇది స్టెప్ అప్ బోర్డు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇగో అవుట్పుట్, ఇది ఇన్పుట్. ఇన్పుట్ వోల్టేజ్ మనకి మీటర్లో 19 వోల్ట్ చూపిస్తుంది. అదే అవుట్పుట్ వోల్టేజ్ కూడా 19.69 చూపిస్తుంది. ఇది పెంచుదాం. పెంచితే పెరుగుతుంది. అంటే స్టెప్ అప్ బోర్డు చూడండి, 34, 35, 36, 40 వోల్ట్స్ దాకా పెరిగింది ఇది. అయితే ఇప్పుడు మనకి అక్కడ 12 వోల్ట్సే కావాలి. 12 వోల్ట్స్ కావాలి కాబట్టి మనం అక్కడి నుంచి ఇస్తే మనకి స్టెప్ అప్ బోర్డు పనిచేయదు. ఈ బోర్డు ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడ మన 19 వోల్ట్స్ ఫ్యూజ్ దగ్గర నుంచి ఇస్తే 19 వోల్ట్స్ ఫ్యూజ్ దగ్గర నుంచి ఇస్తే పనిచేయదు ఇక్కడ నుంచి. కాబట్టి మనం ఈ స్టెప్ అప్ బోర్డు కాకుండా అక్కడి నుంచి అయితే స్టెప్ డౌన్ ఇవ్వాలి. లేదు ఇదే బోర్డు మనం ఇవ్వాలి అంటే
ఇదే బోర్డు 12 వోల్ట్స్కి ఇవ్వాలి అంటే మనం ఇన్పుట్ 5 వోల్ట్స్ తీసుకోవాలి. ఇన్పుట్ 5 వోల్ట్స్ తీసుకుందాం. ఇక్కడికి ఈ కాయిల్ దగ్గరికి 5 వోల్ట్స్ వస్తుంది, 5.30. ఇన్పుట్ ఇక్కడ ఇచ్చి చూద్దాం. ఇక్కడ ఇచ్చి అక్కడ 12 వోల్ట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్యానల్కి ఇద్దాం. అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇన్పుట్ 5 వోల్ట్స్కి మార్చాను. ఇప్పుడు అడాప్టర్ పెడతాను. అడాప్టర్ పెట్టాను. ఇక్కడ బ్యాక్ లైట్ కూడా ఆన్ అయింది ఇక్కడ పక్కనే. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ 5.360. ఇక్కడ కూడా ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉందో చూద్దాం. దీని మీద ఇన్పుట్ వోల్టేజ్ 5 వోల్ట్స్ ఉంది. అవుట్పుట్ వోల్టేజ్ 16 దాకా ఉంది అవుట్పుట్. ఇప్పుడు మనం దాన్ని తగ్గించాలి. తగ్గి మనకి 12 వోల్ట్స్ కావాలి. ఏంటిదంటే ఇది 12 వోల్ట్స్ ప్యానల్ కాబట్టి, ఇన్లక్స్ ప్యానల్ 12 వోల్ట్స్ కాబట్టి మనకి 12 వోల్ట్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ కాయిల్ ఇచ్చాడు 12 వోల్ట్స్కి. ఇక్కడ నుంచి ఈ ఐసీకి 19 వోల్ట్స్ వచ్చి 19 వోల్ట్స్ బూస్టింగ్ అంటే స్టెప్ డౌన్ వోల్టేజ్ తగ్గి రెగ్యులేటింగ్ అయ్యి 12 వోల్ట్స్ వెళ్తుంది. ఇది ఈ కాయిల్ మీద నుంచి ఇస్తాడు. అయితే మనం ఈ కాయిల్ తీయకుండా ఎలాగా ఇంకా ఐసీ పనిచేయలేదు కదని ఈ ఐసీ ఓపెన్ చేసేసినా పర్వాలేదు. ఓపెన్ చేయకపోతే ఈ కాయిల్ లేపేయాలి, ఈ కాయిల్ తీసేయాలి. తీసేసి 12 వోల్ట్స్ ఈ పిఎఫ్కి ఇస్తే సరిపోతుంది. అయితే మనం కాయిల్ లేపేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను 12 వోల్ట్స్ ఈ పిఎఫ్ పైన ఇచ్చాను. ఇగో ఇక్కడ ఇచ్చాను. ఇది డైరెక్ట్గా 12 వోల్ట్స్ ప్యానల్కి వెళ్ళిపోతుంది. ఈ కాయిల్ మనం ఇక్కడ కాయిల్ తీస్తాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను అడాప్టర్ పెట్టి చూద్దాం అంటే అంత అక్కడికి వోల్టేజ్ ఎంత వస్తుంది అన్నది. అడాప్టర్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, 12 వోల్ట్స్ వస్తుంది. ఇప్పుడు మనకి సెట్ ఆన్ అయిందేమో చూద్దాం. డిస్ప్లే ఆన్ అయిందేమో. ఓకే ఫ్రెండ్స్, ఆన్ అయిపోయింది సెట్. ఓకే ఫ్రెండ్స్, ఇది సెట్ ఆన్ అయింది. ఆర్ఎఫ్లో పెట్టాను. ఇప్పుడు అందుకనే సౌండ్ ఎక్కువ వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, సరిపోయింది. అంటే సోనీలో ఎక్కువగా ఈ మోడల్లో మనకి ప్యానల్ వోల్టేజ్ సోనీలో ఎక్కువ శాతం ఈ మోడల్లో ఈ రెగ్యులేటింగ్ ఐసీ కంప్లైంట్ వస్తుంది. బ్యాక్ లైట్ వెలిగేస్తే కానీ పిక్చర్ రాదు. పిక్చర్ రానప్పుడు తప్పనిసరిగా కూడా మనం ఈ బక్ బోర్డు, ఇది స్టెప్ అప్ బోర్డు అయిన చేత మనం దీన్ని 5 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్కి పెంచాం. అదేవిధంగా మనకి స్టెప్ డౌన్ బోర్డు అయితే ఈ బోర్డు అయితే మనం ఫస్ట్ ఎక్కడైతే 19 వోల్ట్స్ దగ్గర ఇక్కడ ఫీజ్ దగ్గర ఇచ్చామో అక్కడ దీనికి ఇన్పుట్ ఇచ్చుకుంటే ఇది తగ్గుతుంది అన్నమాట. ఇది స్టెప్ అప్ పెరుగుతుంది, స్టెప్ డౌన్ తగ్గుతుంది. మార్కెట్లో దొరుకుతుంది. ఈ మోడల్ సోనీలో ఈ మోడల్లో ఎక్కువగా ఈ కంప్లైంట్ వస్తుంది. ఈ కంప్లైంట్పై మీ అభిప్రాయం తెలియజేయండి.
మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూశారుగా, నేను బాగా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.